నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన మలయ పవనాలు అనే ఓ చక్కటి కథను విందామండి. సాయంత్రం 5 కావస్తోంది. పిల్ల తెమ్మెరలు మంద్రమంద్రంగా సాగి వస్తున్నాయి. పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి. పాఠశాలల నుండి బాలబాలికలు, కళాశాలల నుండి, ఆఫీసుల నుండి యువతీ యువకులు గృహోన్ముఖులయ్యారు. అప్పుడే సినిమాలకు, షికార్లకు జనం ఒంటరిగా జంటలుగా బయలుదేరుతున్నారు. ఎటు చూసినా జనం, వాహనాలు, విపరీతమైన సందడిగా ఉంది. వీధి వరండాలో కూర్చుని భర్త రాకకు, బిడ్డల రాకకు ఎదురు చూస్తోంది శైలజ. నామకార్థం ఆమె చేతిలో ఏదో పత్రిక నలుగుతున్నదే కానీ దృష్టి దానిపై లేదు. మాటి మాటికి వీధి వైపే చూపులు పరిగెడుతున్నాయి. పరిచితమైన జీప్ హారన్ కోసం చెవులు రిక్కించుకొని వింటోంది. మమ్మీ, ఇంకా డాడీ రాలేదు? ఆటల మధ్యలో వచ్చి అప్పుడే రెండోసారి శ్రీనాథ్ ప్రశ్నించాడు. విసుగెత్తి ఉన్న శైలజ సమాధానం కటువుగా ఉంది. వస్తే కనిపించరా ఏం? మళ్ళీ ప్రశ్న కూడా ఎందుకు? శ్రీనాథ్ చిన్నబుచ్చుకుని అమ్మవైపు, వీధి వైపు 2 సార్లు చూసి వెళ్ళిపోయాడు. మరి మాట్లాడకుండా. చివుక్కుమన్నది శైలజ మనసు చిన్నబుచ్చుకున్న శ్రీనాథ్ను చూడగానే. తన మనసులోని చీకాకును ఆ పసివాడి మీద ప్రదర్శించడం ఏమిటి? ఇదేనా తన తెలివి వయసును? దూరాన జీప్ హారన్ వినిపించింది. అమ్మయ్య! తేలిగ్గా ఊపిరి పీల్చుకుని పుస్తకం పక్కన పడేసి సంభ్రమంగా లేచి నిలబడింది శైలజ. జీపు వేగంగా దూసుకురావటం అయింది, కళ్ళ ముందు నుంచే పోవటం అయింది. అది మరో ఆఫీస్ జీప్. తిరిగి నిస్పృహ ఆవరించిన మనసుతో కూలబడింది కుర్చీలో. మామూలుగా అయితే ఏదీ వినిపించదు. మనం దేనికోసమైనా ఎదురు చూస్తున్నప్పుడే సరిగ్గా అటువంటివే 1,00,000 వినిపిస్తాయి, మనసు ఉడికిస్తున్నట్లుగా. నిజంగా ఉడుకుపోతోంది శైలజ మనసు. తమ నెలవులు చేరుకునే జీవరాశులతో హడావుడి పడే సాయంత్రం మెల్లమెల్లగా ప్రశాంతమైన అసుర సంధ్యగా మారింది. వీధి దీపాలు వెలిగాయి. ఒక్కసారిగా గుర్తొచ్చినట్లుగా ఉలిక్కిపడి లేచింది శైలజ. పోయి దేవుడి గదిలో లైట్ వేసి చెప్పులు విడిచి ఓసారి దైవానికి నిర్మలంగా నమస్కరించింది. చిన్న లైట్ వేసి తలుపులు మూసొస్తూ ఉంటే అమాంతం వచ్చి ఏడుస్తూ కాళ్లకు చుట్టేసుకున్నాడు శ్రీనాథ్. వాడి వెంటే అంతకంటే బిగ్గరగా ఏడుస్తూ లతొచ్చింది. చూడు మమ్మీ, నామకార్థం మాత్రమే తల్లికి ఫిర్యాదు. అదేదో పూర్తిగా వివరించకుండానే తమ్ముండి 2 కొట్టింది లత. ఈసారి తల్లి ఎదుట ఉన్నదనే ధైర్యంతోనేమో శ్రీనాథ్ తిరగబడి లతకు అంతకు రెట్టింపు సత్కారం చేశాడు. నా బొమ్మ నాకియ్యి అన్నాడు. మరి నువ్వు నాతో ఎందుకు ఆడుకోవు? నాకు ఈ రైలేది? ఇదిగో ముందు నా బొమ్మ ఇయ్యి. ఎవరి మట్టుకు వాళ్లే ఇల్లు ఎగిరిపోయేటట్లు కయ్యి నరుస్తూ పోట్లాడుకుంటూ మధ్యన తన చుట్టూ తిరిగి చీర కుచ్చుళ్ళు పట్టుకు లాగుతూ ఉంటే శివమెత్తిపోయింది శైలజ. ఏమిట్రా దరిద్రపు గోల? అంతగా పడిచామని వాళ్ళు ఎందుకు ఒకచోట చేరటం? విడివిడిగా ఏడవరాదు అంటూనే అసహనం మితిమీరిపోగా చేతి సత్తువ కొద్దీ 4 అంటించింది. అమ్మా అంటూ తమ మధ్య దెబ్బలాటను మర్చిపోయి పిల్లలిద్దరూ ఒకచోట కూర్చుని ఏడుస్తూ ఉంటే తిరిగి మనసు ద్రవించిపోయింది. కొడితే పారిపోవటం, చెయ్యి అడ్డు పెట్టుకోవటం కూడా తెలియనంత పసితనము, అమాయకత్వం. వీళ్ళనా కొట్టాను? దెబ్బలాడుకోవటం, కొట్టుకోవటం తప్పని తెలియని వయసు వాళ్ళు. మరి నా విచక్షణ ఏమైపోయింది? మనసులోనే మదన పడుతూ ఇద్దరిని చేరదీసి చెరొక చేత్తోను ఎత్తుకుని ఊరుకోబెట్టింది. ఆటల్లో మట్టి కొట్టుకుపోయిన బట్టలు తీసేసి ఒళ్ళు కడిగి ఇద్దరికి మళ్ళీ మరో దుస్తులు వేసింది. అన్నం తింటారా, పాలు తాగుతారా అడిగింది పిల్లల్ని. ఏది వద్దు లత సమాధానం. డాడీ వచ్చాక తింటాం శ్రీనాథ్ మాటలు. డాడీ వచ్చేసరికి మీరు తినేసి కూర్చుంటే బాగుంటుందిరా, వెరీ గుడ్ అంటారు. తాను వాడిని అనుసరించి మాట్లాడుతూ నవ్వించింది. అన్నం కలిపి బలవంతాన 2 ముద్దలు తినిపించబోయింది. భయం వలన లత కాస్త తిన్నది కానీ శ్రీనాథ్ చేత ఎంతకో తినిపించలేకపోయింది. సరే, కొంచెం పాలైనా తాగు. వాడు వద్దన్నా బలవంతంగా ఓ 1/2 గ్లాసు పాలు నయాన భయాన తాగించింది. వద్దు మమ్మీ అని అయిష్టంగా తాగుతూనే శ్రీనాథ్ వాంతి చేసుకున్నాడు. తిరిగి కోపంతో ప్రజ్వరిల్లిపోయింది శైలజ. వాడు వాంతి చేసుకున్నాడనైనా దయ లేకుండా బరబరా బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి బట్టలు తీసి ఓ మూలకు విసిరింది. చన్నీళ్లతోనే వాడి కాళ్ళు, చేతులు, మూతి కడిగి మళ్ళీ లోపలికి లాక్కొచ్చింది. బొత్తిగా తిండి తినక పాలు తాక్క ఏం చేద్దామని, అందుకే బలాలు ఇలా అఘోరిస్తున్నాయి. సాధిస్తూనే తిరిగి మరొక దుస్తులు వేసి పడుకోబెట్టింది.
వెక్కుతూనే శ్రీనాథ్ నిద్ర కొరిగాడు. ఈ యజ్ఞమంతా చూసిన లత ముందే బెదిరిపోయి ఓ మూల నిద్రపోయింది నేల మీదనే. పిల్లలిద్దరూ నిద్ర కొరిగేసరికి అంతకుముందు భీకర రణరంగంలా మారి ప్రతిధ్వనించిన ఇంటిని ఎక్కడ లేని నిశ్శబ్దత ఆవరించింది. తిరిగి శైలజ మనసును నీరస నిర్వేదాలు ఆవరించాయి. పాపం పిల్ల కిందనే నిద్రపోయింది అనుకుంటూ లతను లేవనెత్తి నోట్లో పెట్టుకున్న వేళ్ళు నెమ్మదిగా తొలగించి మంచం మీద పడుకోబెట్టి పక్కనే కూర్చుంది. అమాయకంగా నిద్రిస్తున్న పసివదనాలు రొంటిని చూసిన శైలజ మనసు ఏమిటో తనకే తెలియనంతగా బాధపడింది. ఇంకా భర్త ఇల్లు చేరలేదు, అది తన బాధ. అది బాధ కాదు, నిజానికి ఆరాటం. ఆ విసుగులో పిల్లల్ని అసహనంగా కొట్టింది, విసుక్కుంది. తన అసహనాన్ని ఆ అసహాయాలపై ప్రదర్శించిన తాను క్షమార్హురాలేనా? తాను భర్త కోసం ఎదురు చూసినట్లే పిల్లలు తండ్రి కోసం చూస్తారు కదా. డాడీ రాలేదా అని ఆశగా ఎన్నోసార్లు అడిగి నిరుత్సాహపడ్డారు. వస్తారమ్మా అని ఓపికగా లాలనగా చెప్పలేకపోయింది తను. డాడీ వస్తే నవ్వుతూ కబుర్లు చెప్తారు, పార్కుకో బజార్కో తీసుకెళ్తారు. మమ్మీ కూడా పని పాటలన్నీ వదిలేసి కాసేపు కబుర్లతో నవ్వుతూ కాలక్షేపం చేస్తుంది, విసుక్కోదు. అందుకే పిల్లలు ఆశగా తండ్రి రాక కోసం ఎదురు చూస్తారు. 24 గంటలు తమతో ఉండి అనుక్షణం తమకు కావలసినవన్నీ అమర్చిపెట్టే తల్లి, తమ సేవలలోనే మునిగిపోయే తల్లి వారికి మొహం మొత్తుతుంది కాబోలు. అరుదుగా కనిపించే తండ్రి కోసమే అపురూపంగా ఎదురు చూస్తారు. ఈ ఊహ మనసును మెదిలి కలుక్కుమంది శైలజ హృదయం. ఏమిటిది, భర్తను చూసి అసూయపడుతోందా తను? లేదు. తనకు తానే తిరిగి సగర్వంగా నిస్సంశయంగా సమాధానం చెప్పుకుంది. ఒక్కనాటికి అలా జరగదు. భర్తను బిడ్డలను చూసి అసూయపడే నీచ నైజం కాదు తనది. ఎప్పుడూ ఈ తండ్రి బిడ్డలు ఇలాగే సుఖంగా ప్రేమగా ఉండాలి. పిల్లలు తండ్రికి దగ్గరపడమే మంచిది. ఓ 10-12 ఏళ్ల వరకే పిల్లలకు తల్లి సేవ ప్రేమ అవసరం. ఆ తర్వాత తల్లి లేకపోయినా బ్రతకగలరు. అందుకే తండ్రి బిడ్డలు చనువుగా ప్రేమగా ఉండాలి. తాను ఏమైనా పర్వాలేదు. ఈ ఆలోచన రాగానే శైలజ కళ్ళు అప్రయత్నంగా చెమరించాయి. అమ్మగారు ఫోను. పరధ్యానంగా ఉన్న శైలజ నౌకరు రామ్ చరణ్ పులిప్కు ఈ లోకంలో పడి గబగబా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకుంది. హలో అంది. ఒరే శైలు, నేనే. అవతల శేఖరం గొంతు పలుకుతోంది. అతి ప్రేమ కలిగినప్పుడు ఇంటికి ఆలస్యంగా చేరటం గురించి సంజయ్ చెప్పకుండా దాటవేద్దాం అనుకున్నప్పుడు అతడికి భార్యను ఒరే అని ఏరా అని ఓ స్నేహితుడిని పిలిచినట్లు పిలవటం అలవాటు. ఏమిటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇంకా ఆఫీస్ పనేనా? మామూలు ధోరణిలోనే అడిగింది శైలజ. తేలిగ్గా నవ్వేశాడు శేఖరం. లేదురా, ఆఫీస్ పని సాయంత్రం 5 గంటలకి అయిపోయింది. ఓ స్నేహితుడు కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడు. అతడికేదో కోర్టు వ్యవహారం తగిలింది. కాస్త కాగితాలు అవి చూసి పెడుతున్నాను అన్నాడు. అయితే ఆ స్నేహితుడింట్లోనే ఉన్నారన్నమాట ప్రస్తుతం? అవును. ఏమీ లేదు. మనసులో కోపంగా ఉన్నా ఆ కోపం వీలైనంత వరకు కంఠంలో ధ్వనించకుండా జాగ్రత్త పడింది. ఈ చేసే ఫోన్ ఇంకాస్త ముందు చేస్తే ఏం పోయింది చెప్పండి? టైంకి మీరు రాకపోతే ఎంత కంగారు పడతానో తెలుసు కదా. పిల్లలు మీకోసం చూసి చూసి ఏడ్చి పడుకున్నారు అంది. ఏం చెయ్యని చెప్పరా మరి? శేఖరం గొంతులో ఎంతో మార్ధవం. అయిపోతుంది, వద్దాం అనుకుంటూ ఉండగానే ఇంత టైం అయిపోయింది. భోజనం చేశావా అడిగాడు. లేదు. ఈసారి కఠినత్వాన్ని కంఠంలో కప్పిపుచ్చలేకపోయింది శైలజ. వచ్చాక ఇద్దరం తిందాం, ఒక్కతిని ఎప్పుడైనా తిన్నానా అంది. నవ్వేశాడు శేఖరం. సరే, మరో అరగంట పడుతుందేమో నేను వచ్చేసరికి, కాస్త ఓపిక పట్టు లాలనగా అన్నాడు. అలాగే రండి, కూర్చుని ఉంటాను. ఫోన్ పెట్టేసింది. స్నేహితుడు ఇబ్బందుల్లో పడ్డాడట. అందుకని ఈయన అర్ధరాత్రైనా కొంపకు చేరుకోకుండా ఉద్ధరిస్తున్నారట. ఇదేమైనా బాగుందా అనుకుంది. అవును, నీకేదేమైనా బాగుందా? తన మనసు తననే ప్రశ్నించినట్లయింది. స్నేహధర్మం నీకు తెలియనిదా? స్నేహితుడిని అవసరాలలో కష్టాల్లో ఆదుకోకపోతే ఎలా? మీకు అవసరాలు వస్తే మళ్ళీ ఆ స్నేహితులు ఆదుకోరా? ఆదుకోవద్దని ఎవరన్నారు? కానీ వాళ్ల కోసమని భార్య బిడ్డల ముఖం చూడకుండా అక్కడ ఇక్కడ ఉన్నానంటే ఎలా? పగలంతా ఆఫీస్ పని, తర్వాత స్నేహితులు అయితే ఎలా? జీపుకు దారిలో ఏమైందో ఏమిటో అని ఇంతవరకు తానెంత కంగారు పడింది. పిల్లలు ఎంతగా ఎదురు చూశారు. తన చీకాకుతో తాను కూడా వాళ్ళను తిట్టి కొట్టి హింసించింది.
ఓసారి ఇటువంటి సందర్భంలో ఇదే మాట భర్తతో అంది. మరీను, ఎప్పుడో ఒకనాడు కాస్త స్నేహితులతో వెళ్తేనే ఇలా ఇదైపోతావు, మరీ స్వార్థంగా ఆలోచిస్తావు అనేశాడు. భార్య భర్తతో హాయిగా కులాసాగా గడపాలనుకోవటం స్వార్థమా, ఆశించకూడనిదా? పోని ఇవన్నీ తెగని ప్రశ్నలు. ఆలోచనల నుంచి మనసును తిప్పాలనే ఉద్దేశంతో పత్రిక తీసుకుంది చేతికి. కానీ ఇటువంటి ఆలోచనలను పారద్రోలగల శక్తి మనుషులకి ఉంటే ఇక కానిదే ఉంది? ఏమైతే తుడి చేసి మనసును శుభ్రపరుచుకుందామనుకుంటామో అవే తలపోతలు, కుండపోతలుగా కురిసే వానలా చీకాకెత్తించటం సర్వసాధారణం. ఇంట్లో ఫోన్ ఉండి ఉపయోగించుకోకపోతే ఇక సౌకర్యం ఏంటి? ఇంటికి ఆలస్యంగా రాదలుచుకున్న మనిషి కాస్త ఫోన్ చేస్తే ఆరాటం తగ్గుతుంది ఇంట్లో ఎదురు తెన్నులు చూసేవాళ్లకు. అయితే ఆ ఫోన్ చేయటానికే ఎంతో మొహమాటం భర్తకి. ఇతరుల ఫోను వాడుకోవటం ఎందుకులే అనే సంశయం. తానైతే ఇతరులకు ఎన్నేసి సహాయాలైనా ఎంతెంత ఉపకారాలైనా చేస్తాడు. డబ్బుకు శ్రమకు కూడా వెనక ముందులాడకుండా స్వవిషయంలో మాత్రం ఇతరులను ఏది అడగాలన్నా సంశయము బిడియమే. బుద్ధిగా ఇలాగైతే ఎలాగా? చేతిలో పుస్తకం బరువు తప్ప చదువు లేదు, ఏమీ లేదు. పుస్తకం యథాస్థానంలో ఉంచేసి లేచింది. అమ్మగారు పరధ్యానంగా కూర్చోవటంతో నౌకర్లు ఏమి తోచనట్లు తచ్చాడసాగారు. బయట వాచ్మెన్ శీతల్ రామ్ చరణ్తో కబుర్లలో పడ్డాడు. లోపల అమ్మగారి సోఫాకు కొంచెం దూరంలో కింద కూర్చుని వాడు ఏదో పుస్తకం తిరగేసుకుంటున్నాడు మరో నౌకరు మణి. మాటి మాటికి తన వంక చూస్తున్నాడు వాడు. గ్రహించుకోగలిగింది శైలజ. వాడికి భోజనం వేళయింది. వాళ్ళు చేసే పని పాటలు ఎలా ఉన్నా, యజమానులు ఎలా ఉన్నా, తిన్నా తినకపోయినా ముందుగానే వేళకు సరిగ్గా వాళ్ళ ముడుపులు చెల్లిపోవాలి, లేకుంటే చెడ్డ పేరు వస్తుంది. మిగతా అన్నిళ్లలోనూ పద్ధతులు ఎలా ఉన్నా తమ ఇంట్లో పద్ధతి మాత్రం అదే. రారా, అయ్యగారు ఎప్పటికొస్తారో నీకు పెట్టేస్తాను అంటూ లేచింది. పిల్లలు పడుకున్నారు, అయ్యగారు ఇంకా రాలేదు. కూర్చుంటే కూర్చో, పడుకుంటే పడుకో అంది. అమ్మగారి నోటి నుంచి మాట వచ్చిందే చాలన్నట్లుగా వాడు గబగబా తినేసి బీడీ కూడా కాల్ చేసుకుని వాడి గదిలోకి పోయి ముసుగు తన్ని పడుకున్నాడు. రామ్ చరణ్ వచ్చి అటు ఇటు తచ్చాడాడు. తలుపులన్నీ వేసేయమంటారమ్మా అని అడిగాడు. అంటే నేను మరి వెళ్ళనా అమ్మా అని అడగటం. వేసేసి వెళ్ళు, అయ్యగారు రావటానికి ఇంకా ఆలస్యం ఉంది అంది. శేఖరం వచ్చాక బూట్లు పెట్టేసి చెప్పులు అందించటం, స్నానానికి వేడి నీళ్లు వగైరా అమర్చటం, ఏదో అలా అలా తిరుగుతూ ఉంటాడు. శేఖరం భోజనం చేసి కూర్చున్నాక పేపర్ అందించి, సిగరెట్ కేస్, ఆస్ట్రే అందించి ఓ 10 నిమిషాలు శేఖరం మూడు బాగుండి అతను ఏమైనా మాట్లాడితే మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా శేఖరం రాక ఎప్పుడైనా ఆలస్యమైనప్పుడు పిల్లలతో ఒక్కతి పడలేక కానీ భయంతో కానీ కాస్త తోడుగా ఉంటారు కదా అని నౌకర్లను ఉంచుకుంటే ఆ పని తప్పిదమన్నట్లుగా అయిష్టంగా మాట్లాడతాడు శేఖరం వస్తూనే. వాడికి ఇంకా అన్నం పెట్టలేదు ఎందుకు? పాపం మనతో పాటు వాళ్ళకు కూడా ఈ ఆలస్యాలు. వాళ్ళకి టైంకు భోజనం పెట్టేయాలి. రామ్ చరణ్ ఇంటికి పంపేక ఇంకా అట్టే పెట్టావా? ఎందుకు? పాపం వాళ్ళకి ఇళ్ళు సంసారాలు ఉన్నాయి కదా. ఈ విధంగా ఉంటుంది శేఖరం ధోరణి. నిస్సహాయంగా నవ్వుకుంది శైలజ. చరాచర జీవరాశులన్నిటి కష్టసుఖాలు తెలిసిన మహానుభావులు. నిజంగా ఈ విషయంలో అతన్ని అభినందించవలసిందే, అంతటి ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉన్నందుకు. కానీ భార్యకు కూడా ఓ మనసు, కొన్ని కోరికలు, అభిప్రాయాలు ఉంటాయని మాత్రమే తెలియదు. మరి దీనికేమనుకోవాలి? చూడు రామ్ చరణ్, వెళ్ళిపోతున్నవాడిని మళ్ళీ వెనక్కి పిలిచింది. చూడు, సుధమ్మ గారిని ఖాళీగా ఉంటే వచ్చి కాసేపు కూర్చుని పొమ్మని చెప్పు, దారిలోనేగా అంది. ఒక్కసారి వెళ్ళి పిల్లలు ఎలా నిద్రపోతున్నారో, రగ్గులు సరిగ్గా ఉన్నాయో తీసి పారేశారో చూసి సరిచేసి వచ్చి మళ్ళీ కూర్చుంది. ఓ 10 నిమిషాలకే సుధ వచ్చిన అలికిడైంది వరండాలో. వాచ్మెన్తో ఏదో మాట్లాడొస్తుంది. వచ్చావా? నవ్వుతూ ఆహ్వానించింది శైలజ. ఆహా, వచ్చేశాను. తమరు కబురు పంపించడం, నేను రాకపోవటం కూడానా? గలగలా నవ్వేసింది సుధ. ఇంతకీ ప్రాణనాథులు ఇంకా ఇల్లు చేరలేనట్టుంది, అందుకే దయ మా మీదకు ప్రసరించింది అవునా అంటూ మళ్ళీ నవ్వేసింది. ఈసారి శైలజ కూడా శృతి కలపకుండా ఉండలేకపోయింది. శైలజ ఆలోచనలు తెగ పరుగులెడుతున్నాయి. సుధ పంజాబీల అమ్మాయి, ఎంఏ పాస్ అయింది, మధ్య తరగతి సంసారులు. 2 ఏళ్ల క్రిందట పెళ్లి కూడా అయింది. 2 నెలల క్రితం భర్త ఏదో ట్రైనింగ్కై జర్మనీ వెళ్ళాడు. ఈ 2 నెలల నుంచి సుధ పుట్టింట్లోనే ఉంటుంది. కానీ ఏ క్షణంలో చూసినా అలాగే చక్కగా నవ్వుతూ తుళ్ళుతూ
ఏ విచారం లేనట్టే ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఏమిటి బావి అలా చూస్తున్నావు? నా అందం ఆకట్టుకుందా ఏమిటి కొంపతీసి? మా వారు ఇక్కడ లేరు కూడాను అంటూనే పక్కుమంది సుధా. నేనేమి అబ్బాయిని కాదు కానీ భయపడకలే. తాను విరగబడి నవ్వింది శైలజ. సుధా ఒక్కటడగనా, నవ్వకుండా జవాబు చెప్తావా? ఆశ్చర్యాన్ని అభినయిస్తూ కళ్ళు తిప్పింది సుధా. బావి ఏమిటో ఇవాళ కొత్తగా మాట్లాడుతోంది? నువ్వింతగా ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంటావు సుధా? ఏమి విచారం, విచారమే కాదనుకో, ఆలోచన సమస్య వగైరాలేమీ ఉండవా నీకు? అంది శైలజ. సుధ మాట్లాడకుండా ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. సీరియస్గా అడుగుతున్నాను సుధా. ఎప్పుడూ నవ్వుల రాశిలాగా చైతన్య స్రవంతిలాగా ఉండే నిన్ను చూస్తే నాకెంతో మురిపంగా అబ్బురంగా ఉంటుంది. ఇదెలా సాధ్యం? నీకేమి సమస్యలు విచారాలే ఉండవా? అన్ని సంతోషాలేనా? వెంటనే సుధ వదనం గంభీరంగా మారిపోయింది. బాబీ, చాలా మెత్తగా నెమ్మదిగా సంబోధించింది సుధ. ఈ మానవ కోటిలో విచారం అనేది ఎరగని ప్రాణి ఉంటుందా అసలు? నువ్వు బాగా చదువుకున్న దానివే కదా. సుధ మాటల్లో సమాధానం లేదు. ప్రశ్నే మరింత జటిలమైంది. శైలజ మాట్లాడటానికి ఏమీ లేదు ఇందులో. సుధ నెమ్మదిగా నేలచూపులు చూస్తూ అంది. బాబీ, నా భర్త ఎక్కడో ఉన్నారు, నేనిక్కడ. సుధ కంఠం గాద్గదికమైంది. అరే బాధపడకు సుధా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, లీవ్ ది టాపిక్ తత్తరపాటుతో అంది. ఒక్క నిమిషంలో తేరుకుంది సుధ. తనను తాను సంభాళించుకొని కూర్చుంటూ నవ్వేసింది ఏమీ జరగనట్లే. తల్లి తండ్రి, అన్న తమ్ముడు, అక్క చెల్లి అందరి మధ్యన ఉంటున్నాను. అత్త మామ, వదినలు మరదలు అంతా ఉన్నారు అత్తింట. అయినా అంతా ఉన్నారు, అందరూ నా వాళ్ళు అనుకోగలనా? అంతకంటే అనుకోనిస్తారా అంటే బాగుంటుంది కదూ? ఆశ్చర్యంగా వింటోంది శైలజ. నా జీవితంలో పూర్తిగా కాకున్నా కొన్ని విషయాలు వివరించనా? సుధ పెదవులు నవ్వుతున్నాయి. కళ్ళు మాత్రం జలపూర్ణమై ఉన్నాయి. భావోద్వేగంతో ముఖం అరుణవర్ణం దాల్చింది. నలుగురున్న కుటుంబంలో అతి గారాబాలతో పిల్లల్ని పెంచకపోయినా తల్లిదండ్రులు బిడ్డలను అక్కర్లేనట్టుగా చూడరనేది, ప్రేమగానే పెంచుకుంటారనేది లోక విదితం. అయినా అటువంటి లోక సహజమైన విషయాలను కూడా రద్దు చేసి విపరీతంగా చూపించి పెడర్థాలతో పెడసరంగా మాట్లాడి మనుషులను చిత్రహింసకు మించిన మానసిక వ్యధకు గురిచేసి సంతోషించటం సుధ అత్త అయిన రంజనకు అలవాటు. సుధ తండ్రి ఇంద్రసింగ్, అతడి వియ్యంకుడు గురుచరణ్ సింగ్ ఇద్దరికీ ఎప్పుడో ఎక్కడో పరిచయం ఉంటే స్నేహం ఉన్నదిట. ఎప్పుడో పిల్లలు పుట్టకముందే, తమ వివాహాలు అవ్వకముందో కలుసుకున్న ఆ ఇద్దరూ ఇంచుమించు ఒకరినొకరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి తమ బిడ్డలు 20 ఏళ్ల వయసు గలవారయ్యాక ఎక్కడో ఏదో రైలు ప్రయాణంలో కాకతాళీయంగా కలుసుకుని నువ్వా అంటే నువ్వా అనుకుని గుర్తుపట్టిన తర్వాత తమ పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఒకరి కుటుంబ విషయాలు ఒకరు అడిగి తెలుసుకున్న తర్వాత 2-3 సార్లు 2 కుటుంబాల వారు కలుసుకోవటం జరిగింది. సుధ అతిలోక సౌందర్యవతి కాదు కానీ సౌందర్యవతే. కనుముక్కు తీరు కలిగిన కళైన ముఖం. తల్లిదండ్రుల చాటున పెరిగి అణుకు నేర్చింది, చదువుకుంది. తల్లి వద్ద గృహకృత్య శిక్షణ బాగా పొందింది. ఏదో పార్ట్ టైం జాబ్ చేసి నెలకు 300 పైన సంపాదిస్తోంది. సాంప్రదాయం కలిగి నలుగురు మెచ్చుకునే మంచి నడతగల కుటుంబం. ఏకగ్రీవ తీర్మానం చేసుకున్న వారై అందుకు తగిన సమయం కోసం చూడసాగారు. ఎంతైనా మనం మగపిల్లవాడి వాళ్ళం కదా నాన్నగారు, మనంతా మనం అడిగి తేలిక కాకూడదు అంది గురుచరణ్ పెద్ద కూతురు లక్ష్మి. అవటానికి ఆడదే అయినా తలలు మార్చి తలలు పెట్టడంలో దిట్ట ఆమె. ఏ పనిలో అయినా ఆమె సలహా ఆమోదము లేనిదే ఆ తల్లిదండ్రులు ఏమీ చెయ్యరు. అందువల్ల 2 కుటుంబాలకు పరిచయస్తుడు స్నేహితుడు అయిన ఒక వ్యక్తిచే నేర్పుగా ఈ ప్రస్తావన చేయించారు. లోకాన్ని ఎంత చూసినా లోకజ్ఞానం మాత్రం కలగని ఇంద్రసింగ్ ఈ ప్రస్తావనతో అపురూప వజ్రం ఏదో లభించినంతగా ఆనందించి పొంగిపోయాడు. మన స్నేహితుడు ఇలాగంటున్నాడు గురుచరణ్, ఏమంటావు? మీ అబ్బాయి లక్నోలో ఉద్యోగం చేస్తున్నాడటగా అని అడిగేశాడు పనిమాల గురుచరణ్ ఇంటికి వెళ్ళి. గురుచరణ్ అవకాశం జార విడుచుకోలేదు, లౌక్యము వదులుకోలేదు. కానీ మీరు చూసుకోవాలంటే మరి అబ్బాయిని ఎలాగా? చేస్తున్నది పెద్ద ఉద్యోగం, అంత సెలవు దొరకదు. ఓ 10 రోజులు దొరకటమే కష్టం. ప్రయాణానికే 3-4 రోజులు మింగుడు పడిపోతుంది. ఆ తర్వాత చూసుకోవటాలు నచ్చటాలు అయ్యాక మనం ముహూర్తాలు పెట్టుకోవాలి, పెళ్లి పనులు మొదలు పెట్టాలి.
వ్యవధి ఏది వీటన్నిటికీ? ఇవాళకి సరిగ్గా వారం రోజులకి ఒక లగ్నం ఉంది. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు. మళ్ళీ లగ్నాలు లేవు 10 నెలల వరకు. ఆలోచనలో పడ్డాడు ఇంద్రసింగ్. ఏం సమాధానం చెప్పడానికి తోచక. పిల్లవాడిని చూడకుండా ఎలాగా? వాళ్ళందరూ మన పిల్లని శుభ్రంగా చూసుకున్నారు. మనం డబ్బు కూడా సమకూర్చుకోవాలి కదా. ఆడపిల్ల వాళ్ళవాయే, వాళ్ళకే ఉంది. 7 రోజుల్లో కాదు 7 గంటల్లో కూడా చేసేయగలరు పెళ్ళి అంది సుధ తల్లి గౌరి. ఆ మాటల్లో మాట కలిపింది రంజన. అదేం లేదు, మీరు పెళ్లి ఖర్చుకు మాత్రం డబ్బు ఏర్పాటు చేసుకుంటే చాలు. మాకేం కట్నాలు కానుకలు పోయిన అవసరం లేదు. భర్త గురుచరణ్ కంటే లౌకికురాలామే. అవును, మా అబ్బాయిని మేము అమ్ముకోం, ఈనాడు అందరూ చేస్తున్నట్లుగా. పిల్ల అందచందాలు, గుణం, వంశప్రతిష్ఠ ముఖ్యం మాకు. గురుచరణ్, అతడి పెద్ద కుమార్తె లక్ష్మి ముక్తకంఠంతో అన్నారు. మీ మాట సరే, మరి అబ్బాయి ఉద్దేశం? పిల్ల తల్లి గౌరీ సందేహం వెలువచ్చింది. లేదు లేదు గౌరీజీ, నొచ్చుకున్నట్లుగా అంది రంజన. మా వంశం అంటే ఏమనుకున్నారు? బిడ్డలు మాకు ఎదురు చెప్పడం అనేది లేనే లేదు. మీరే చూస్తారుగా. మేం కుదిర్చిన పెళ్లి తలవంచుకు చేసుకుంటాడు. మీ ఇష్ట ప్రకారమే చెయ్యండమ్మా అని ఏనాడో చెప్పాడు. అయితే వాడలా అన్నాడని మేము అమానుషంగా డబ్బు కోసం కక్కుర్తి పడి వాడి ఆశలు నాశనం చేస్తామా? ఈనాటి యువకులకు ఏం కావాలో మాకు తెలియదు. పిల్లకు చదువు అందం ముఖ్యం, అంతేగా. ఒకసారి గుక్క తిప్పుకోవటానికని ఆగింది. అంతలో ఆమె పెద్ద కూతురు లక్ష్మి అందుకుంది. మా తమ్ముడంటే తమ్ముడు కాదు, పొగడకూడదు గాని సుగుణాల పోగు ధర్మరాజు. సుధ వాడి కోసమే పుట్టిందో, వాడే సుధ కోసం పుట్టాడో తెలియదు, మరి మీరే చూస్తారుగా అంది. నేటి హిందూ సమాజంలో ఏ ప్రాంతంలో వారైనా సరే సాధారణంగా ఇటువంటి గొప్ప విషయాలు వినటం చాలా అరుదు. అందుకే దిగిరాని దైవమే దిగొచ్చి అందరాని వరమేదో తమకు అతి సునాయాసంగా అనుగ్రహించినట్లు భావించి సుధను గురుచరణ్ ఇంటి కోడలుగా పంపటానికి నిశ్చయం చేసుకున్నారు. ఆ సంతోషంలో పిల్లవాడిని కన్య తరపున వారు చూడాలనేది కూడా విస్మరించారు. విస్మరించడం కాదు, అవసరం లేదనుకున్నారు. సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవము గల గురుచరణ్ వంటి వ్యక్తి అబద్ధాలు చెప్పటమే అనుకున్నారు. ఏమంటావు తల్లి, మరి నీ ఇష్టమేంటి? నామకార్థంగా అడిగారు సుధను. ఎంత చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా ఒక సాంప్రదాయానికి కట్టుబాటుకు అలవడిన హిందూ కన్య ఏం సమాధానం చెప్తుందో అదే సమాధానం చెప్పింది సుధ. మీ ఇష్టం అమ్మా, నాకేం తెలుసు. సుధ ఇచ్చిన సమాధానాన్ని విన్నవారు కన్నవారు కూడా వేన్నోళ్ల స్తుతించారు. ఆమె అణుకును, పెద్దల ఎడల ఆమెకు గల గౌరవం వగేరాలను. కానీ ఆమె మనసులో ఎటువంటి తుఫాను రేగుతున్నదో ఎవరెరుగుదురు? తల్లిదండ్రుల కష్టసుఖాలు, కుటుంబ స్థితి బాగా అర్థం చేసుకున్న బుద్ధిమంతురాలు సుధ. తమ కుటుంబం ఒకనాడు ఐశ్వర్యవంతులలో లెక్కించబడింది అయినప్పటికీ కాలక్రమంలో ఈనాటికి మధ్యతరగతి కోవలోకి దిగజారింది. పెద్ద కుమార్తెల 3 వివాహాలు చెప్పుకోదగిన కట్నమే ఇచ్చి వివాహం చేశాడు ఇంద్రసింగ్. వారిలో ఒక అల్లుణ్ణి తన సొంత ఖర్చులపై విదేశాల్లో చదువు కూడా పంపించాడు. ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా లక్షణంగా చదువు చెప్పించాడు. ఈ అన్ని కారణాల వలన 1-2 వ్యవహారాలలో బాగా స్నేహితులైన వాళ్లే దగా చేసినందువలన అతడి పరిస్థితి కాస్త సన్నబడింది. అయితే ఇవన్నీ లోకులకు గ్రహింపు లేదు. లోకుల దృష్టిలో ఇంకా ఇంద్రసింగ్ కుటుంబపు దర్జాలు పూర్వంలాగానే సాగిపోతున్నందువల్ల కుటుంబపు కష్టసుఖాలు తన యావజ్జీవిత అదృష్టాన్ని నిర్ణయించే వివాహానికి ముడిపెట్టకూడదని సుధ భావించలేదు. విశేషించి ఆమెకు విధి బలీయతపై నమ్మకం ఎక్కువ. నుదుటి అదృష్టాన్ని ఎవరూ మార్చలేరని, వివాహాలు స్వర్గంలోనే అవుతాయని నమ్మేవారిలో ఆమె ఒకతే. అందుకే తల్లిదండ్రులకే తన బాగోగులు చూసే బాధ్యతను వదిలేసింది. వివాహం అయిపోయింది. వరుడి రూపురేఖలు సాధారణం, ఏమంత లెక్కించదగినవి కాదు. ఉద్యోగము సంపాదన కూడా సామాన్యమైనవే. అతడి తల్లిదండ్రులు చెప్పిన హోదా కాదు, చాలా మామూలు ఉద్యోగం. వారు చెప్పినంత జీతము కాదు, అందులో సగానికంటే కూడా తక్కువే. నా తల్లిదండ్రులను మోసం చేసినట్లున్నారు. అందులో నాకు భాగం మాత్రం లేదు. నా సంపాదన ఇది, నా ఉద్యోగం ఇది. ముందే నీకు చెప్పటం మంచిదనే ఉద్దేశంతో చెప్తున్నాను. అబద్ధాలతో మన దాంపత్యం ప్రారంభం కావటం నాకు ఇష్టం లేదు అని చెప్తున్న భర్త మనోనైర్మల్యానికి, సత్యసంధతకు అచ్చిరు వంది చూసింది సుధ. కన్య కోరి ఆరాధించేంత రూపవంతుడు కాకపోయినా, అది వరకెన్నడూ చూసి ఎరగని కొత్త మనిషి అయినా అతడి సహృదయతకే కట్టుబడిపోయింది సుధ. భార్యాభర్తలు పాలు తేనెలా కలిసిపోయారు. సుధ అంటే సుధీర్కు ప్రాణం, సుధీర్ సుధకు ప్రాణాధికం. ఇంతకంటే ఏం కావాలి?
ఏ సంసారమైనా స్వర్గంతో సరితూగేందుకు? అయితే ఎంతటి స్వర్గంలోని అమృతాన్నైనా హరించగల శక్తి ఈ దేశపు అత్తల్లో చాలామందికి ఉన్నదనేందుకు ఎన్నో సంసారాలను తార్కాణంగా చూపొచ్చు. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం, ఖండించలేని సత్యం. పెద్ద కూతుళ్ళందరికీ ఇచ్చినట్లే ఇస్తాడనుకున్నాను, కానీ ఇదేం బాగుందని ఇలా బోడి బొమ్మను పంపేస్తాడనుకున్నానా? అమ్మో, ఎంత గట్టివాడు ఇంద్రసింగ్! ఏమోనమ్మా, కలికాలం. ఎవడికి అన్నబిడ్డకు వాడు శక్త్యానుసారం ఏదో ముట్ట చెప్పుకుంటాడు, కానీ ఇలా శనిని వదిలించుకున్నట్టు వదిలించుకుంటాడు అనుకుంటావా? అవునులే, నా స్నేహితుడి కూతురని ముడెట్టుకున్నందుకు బాగా కుదిరింది మా ఇంటి అయిన రోగం. ఏది స్నేహం ఏం వరగబెట్టింది? సాటి వాళ్ళందరి పిల్లలకు ఎంతెంత కట్నాలు పలుకుతున్నాయో చూస్తే గుండె బేజారెత్తిపోతుంది. ఎందుకు? నేను కన్నాను కొడుకును, పెంచాను, పెళ్లి చేశాను. ఏం జరిగింది నాకు? ఎదురు చాకిరీ తప్ప. కొడుకుతో పాటు కోడలు ఉద్యోగానికి వెళ్తుంది, డబ్బు మూట కట్టుకుంటుంది. ఈ దిక్కుమాలిన చాకరీయే నాకు మిగిలింది. ఇందుకే వరుణ్ణి చూడనైనా చూసుకోకుండా ముడెట్టేశారు. ఈ విధంగా వచ్చిన చుట్టాల ఎదుట, స్నేహితుల ఎదుట చిన్నపుచ్చటం మొదలుపెట్టింది రంజని కోడల్ని. పెళ్ళైన వారం రోజులకి తల్లి ఆజ్ఞకు ఇంకా ఆజ్యము సమిధలో ఎగదోయటమే కూతురు లక్ష్మి వంతు. ఇంతకీ తప్పంతా సుధీర్దమ్మా. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? ఎవరినని ఏం ప్రయోజనం? పెళ్లి కుదిరిందని టెలిగ్రామ్ ఇవ్వగానే ఏదో పెళ్ళాం కోసం ముఖం వాచిన వాడికి మళ్ళీ వచ్చి ముడిపెట్టుకున్నాడు. ఇంత కట్నం ఇస్తేనే చేసుకుంటాను అని వాడు బెగదీసు కూర్చుంటే చచ్చినట్టు ఇవ్వకపోయేవాళ్ళ. కుదిరిన పెళ్ళి ఎలా మానుకుంటాడు ఆడపిల్లని కన్నవాడు? వచ్చిన బంధు స్నేహవర్గంలోని వారు కూడా, ఏమ్మా మీ ఇంట్లో కట్నాలు ఇచ్చే ఆనవైతే లేదా? మీ తల్లిదండ్రులకు చెప్పి అడిగి నువ్వే తెచ్చుకోవాలి. బొత్తిగా ఇలా దమ్మిడి కట్నం లేకుండా రావటానికి నీకు సిగ్గు, వీళ్ళకి సిగ్గు అని హితబోధలు చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడలేని సుధ శిరస్సు భూమిలోకి కృంగిపోయేది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కడకు భర్త కూడా కొత్తవాడు, కొత్త అనుభవాలు. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త జీవితం. వివాహం గురించి, దాంపత్యం గురించి కన్నె దశలోని మధురోహలన్నీ క్రమంగా మాయమై బెరుకు, పిరికితనం, నిరాశ ఆవరించసాగాయి సుధ మనసును ఆనాటికానాడు. ఎందుకు కంఠశోష మనం వాగటమే కానీ ఏమైనా మాట్లాడుతుందా ఏమన్నానా? గడుసుది, ముంగిలా కూర్చుంటుంది, మన నోళ్లే అందరికీ వినపడతాయి అనటం మొదలుపెట్టింది రంజన. ఈ గోలంతా తన వద్దనే కానీ తీరా తల్లిదండ్రి ఎప్పుడైనా చూడవస్తే వాళ్ళని ఎంతో మర్యాదలు చేయటం, వారు చూసేటట్లు సుధకు భర్తకు ఒకేసారి అన్నం పెట్టడం, ఇదంతా చూసి లోలోన సుధ విస్మయం అందేది. ఇంద్రసింగ్ దంపతులు తమ కుమార్తె అదృష్టానికి మురిసిపోయి వియ్యపురాలి మంచితనాన్ని పొగిడి దండిగా పళ్ళు, కూరలు, పువ్వులు, పిండి వంటలు పంపుతూ ఉండేవారు. అన్నీ అందుకున్న రంజని ముఖంలో ఆవగించంత సంతోషంగాని సంతృప్తి కానీ కనిపించేది కాదు. అన్నీ కూతుళ్ల ఇంటికి తన అప్పచెల్లెళ్ళకు సరఫరా చేసేసి అసలైన కట్నం ఎగ్గొట్టి కాయా కసరు ఇచ్చి కళ్ళ నీళ్లు తుడుస్తున్నారు అని సుధ వద్ద సూటిపోటీగా మాట్లాడేది. పోనీ ఈ మాట మా అమ్మను నాన్నని అడగొచ్చు కదా, నన్నంటే నేనేం చేయగలను అంది విసుగెత్తిన సుధ ఓనాడు. వింటూనే తారామండలానికి ఎగిసిపడింది రంజన శివశక్తిలాగా. అబ్బో, సమాధానాలు కూడా నేరుస్తున్నామన్నమాట. పిట్ట కోతకెక్కింది, అనవసరంగా మాట్లాడబోకు, జాగ్రత్త అంటూ హెచ్చరించింది. నివ్వెరబోయి నిస్తేజంగా నిలబడిపోయింది సుధ. ఎవరో బొత్తిగా మాట్లాడటం రాని దాన్ని తమ చేతి కింద కూలీ మనిషిని అన్నట్లుగా ఇదేం ధోరణి? అనవసరంగా మాట్లాడొద్దని ఇంటి కోడల్ని, అందున తగిన వయసు, చదువు కలిగి మంచి చెడుల విచక్షణ తెలిసి నమ్రతగా మెలిగే కోడళ్ళు అనాల్సిన మాటేనా ఇది? మాట్లాడకపోతే ముంగిలా మాట్లాడదని గోల, మాట్లాడితే అనవసరంగా మాట్లాడొద్దని కసురుకోవటం. ఇదెక్కడ గోల? అసలు ఇంకా ఎలా మసలాలి, ఎలా బ్రతకాలి వీళ్ళ మధ్యన? అంతకంతకు ఆ రోజుకు ఆ ఇంట మనుషుల అసలు స్వభావాలు తేటతెల్లమవుతున్న కొలది వారిపై ఆరంభంలో కల భక్తి, గౌరవాలు నశించసాగాయి. ఆరంభంలో ఎవరెంత బాధాకరమైన మాటలు అన్నప్పటికీ, ఎంత మనస్తాపం కలిగించినప్పటికీ సుధ పట్టించుకునేది కాదు. కారణం భర్త చల్లని ప్రేమ, నిండైన అనురాగం. అతనికి డబ్బు పిచ్చి లేదు, వంకర టింకర మాటలు లేవు. ప్రేమగా మాట్లాడతాడు, అనురాగం చిందిస్తూ ఆదరంగా చేరదీస్తాడు, లోకాన్నే మైమరిపిస్తాడు. కానీ రాను రాను సుధకు భర్తలో కూడా మార్పు గోచరించసాగింది. అతడైతే నోటితో ఏమీ పరుషంగా మాట్లాడడు, డబ్బు సంగతి ఎత్తడు. కానీ అతడి అనురాగం సన్నగిల్లింది, ఆప్యాయత తక్కువైంది, ప్రేమ భాషణలు వినరావటం లేదు. అత్త ఆడబిడ్డల గోలకు ఏమాత్రం చెక్కు చెదరని సుధ భర్తలోని మార్పుకు మాత్రం కలవరపడసాగింది.
కొత్త బులుపు తగ్గిపోయిందా, లేక ఈ విషబీజాలు అతని మనసులో కూడా నాటుకున్నాయా? ఒకనాడు స్నానం చేసి వచ్చి గదిలో అడుగడబోతున్న ఆమెకు అప్రయత్నంగా పిన్నత్త మాటలు వినవచ్చాయి స్పష్టంగా. పొరుగుళ్ళలో ఉంటున్న ఆమె చుట్టపు చూపుగా వచ్చింది 4 రోజుల నాడు అక్క ఇంటికి. అయితే ఇక ఇంతేనట్రా బాబు, దమ్ముడి పుచ్చుకోకుండా పుణ్యానికి పుస్తకట్టేశావన్నమాట. మీ బాబుకు లేకపోతే నీకైనా ఆ మాత్రం ఇంగితం ఉండక్కర్లా? అడగందే అమ్మాయి నా పెట్టదుట. అబ్బో, ఇలా తేరగానైతే చాలామంది చేసేద్దరు పెళ్ళిళ్ళు అంటూ వికటంగా చేతులు తిప్పుతూ వికృతమైన ముఖభంగిమలు ప్రదర్శిస్తూ మాట్లాడుతోంది. ఇంతలో సుధరాకను పసిగట్టిన ఆడపడుచు లక్ష్మి సౌజ్ఞ చేయటంతో ఆవిడ వాగ్ధోరణి గొంతెవరో నొక్కేసినట్లుగా ఆగిపోయింది. ఏదో పనున్నట్లుగా సుధీర్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. మర్నాడు వంటింట్లో నుంచి గుసగుసలాంటి మాటలు వినవస్తున్నాయి. దేవుడి గదిలో పూజ చేసుకుంటున్న సుధకు. అది సుధీర్ చెల్లెలు రేణు వచ్చింది పురుటికి పుట్టింటికి. మొదటి పురుడు, బిడ్డకు అన్నీ పెట్టి పంపాలి. ఓ 5,000 కావాలి, ఎక్కడైనా నోటు రాసి తీసుకురా. సుధకు తెలియ నీకు. మరి వినలేకపోయింది సుధ అత్తగారి వాచాలతను. భార్యకు ఇటువంటి ఇంటి విషయాలు ఏవి తెలియకుండా దూరంగా ఉంచమని బోధిస్తోందన్నమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను ఏర్పరచవలసిన పెద్దామె అగాధాలను తేడాలను కోరి సృష్టిస్తోంది. సక్కుబాయి అత్తగారు, మీరాబాయి అత్తగారు వంటి ఘన స్త్రీలకు పుట్టిల్లు కదా మరి ఈ భారతావని. విరక్తిగా నవ్వుకుంది సుధ. భార్య ఒక అనామక వస్తువులాగా రాను రాను ఆమెతో ఏమి సంప్రదించటం మానేశాడు సుధీర్. తల్లి చెప్పినట్లుగా ఎక్కడో అప్పు రాసి తెచ్చి అవసరం జరిపించాడు. రేణు ఘనంగానే వెళ్ళింది బిడ్డనెత్తుకుని అత్తింటికి. నా పెద్ద కొడుకు బుద్ధిమంతుడు కనుక ఇలా ఇంటికి అండగా నిలిచాడు. రేణును అత్తింటికి పంపడానికి 5-6 వేలు సర్దాడు అని మామ గురుచరణ్ ఎవరితోనో అంటూ ఉండగా విన్నందువలన ఓహో అనుకుంది సుధ. బాబీ బాబీ అని కొత్తల్లో ప్రేమగా ఉండే రేణు కూడా రాను రాను తను అన్నా చెల్లెళ్లను విడదీసే రాక్షసుని చూసినట్లు భయం భయంగా చూడటం, ఆచితూచి మాట్లాడటం, అన్న ఇచ్చిన వస్తువులను తను చూడరాదన్నట్లు దాచుకోవటం చూస్తే మనసు పిండినట్లయ్యేది. వీళ్ళు తన వంటి ఆడవాళ్లే కదా, వాళ్లకు సంసారాలు భర్తలు ఉన్నారు కదా. ఇలా తమకు తమ భర్తలకు మధ్య దూరం ఉండాలని, రహస్యాలు ఉండాలని కోరుకుంటారా? ఎంతటి నీచ మనస్తత్వాలు, ఎంతటి అల్పమైన బుద్ధులు. సుధ స్థానంలో ఉన్న ఏ స్త్రీ అయినా సరే అటువంటి వాళ్లను యావగించుకోకుండా ఉండదు. వాళ్ళు చాటు మాటననే సూటిపోటి మాటలు భర్తకు చెప్పాలని 2-3 సార్లు ప్రయత్నించింది. అతడు అవకాశం మాత్రం ఎప్పుడూ ఇయ్యలేదు. రాను రాను తానే ఆ ప్రయత్నం మానుకుంది. అతడు విన్నవాటికి అతడి ఎదుటే సుధను చిన్నపుచ్చుతో మాట్లాడిన దానికి కూడా ఏమీ జరగనట్లే మౌనంగా ఉండిపోతాడు జడ పదార్థంలాగా. భార్య గౌరవాన్ని రక్షించలేని భర్త కూడా ఓ భర్తేనా? తల్లిని, తండ్రిని, తోబుట్టువులను ప్రేమించవలసిందే, ఎవ్వరూ వద్దనరు. కానీ అందుకోసం అమాయకురాలైన భార్యను చిన్నపుచ్చటం, ఆమెకు తెలియకుండా ఇంటి విషయాలు దాచటం, అప్పులు చేయటం సమర్థనీయమా, న్యాయమా? ఇదే సుధ బాధ. ఆయన గుండె అంత గట్టిది లోతుది అయినప్పుడు నేనెందుకు చెప్పి తేలికపడాలి? పోనీ వాళ్ళు బాధ్యతానీతి విస్మరించారని నేను అలాగే ఎందుకు ప్రవర్తించాలి? తల్లి మీద కొడుకుకు కానీ, భార్య మీద భర్తకు కానీ చాడీలు చెప్పి విడదీసేది సాని తరగతికి చెందుతుంది. నేను ఉత్తమ స్త్రీని, తేలిగ్గా ప్రవర్తించి ఆత్మగౌరవం తగ్గించుకోను అనుకుంది. రేణుకు పెట్టిన ఖర్చంతా అనవసరమని, తనది 4 నెలల జీతం మనం వాడుకున్నామని నీ భార్య అందరికీ చెప్పిందిట రేణు కొడుకు బారసాలలో అంటూ లేనిపోని అపనింద ఒకటి వేసి సుధీర్ మనసు బాగా విరిచేశారు. అయితే ఈ అసత్యాన్ని పుట్టించిందే కాక ఇంత బాగా అతనికి ఎక్కించి కోపం వచ్చేట్లు చేసిన నేర్పు తల్లిదో కూతుళ్ళదో నిర్ణయించుకోలేకపోయింది సుధ. అతడు తన దగ్గర కొంత డబ్బు తీసుకున్న మాట నిజమే. అయితే ఆ విషయం తాను బంధువులతో కాదు కదా, తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మరి ఈ అపప్రద ఏంటి? శుభకార్యం అన్న తర్వాత ఎన్నో అవసరాలుంటాయి, ఎంతో ఖర్చు అవుతుంది. ఈ మాత్రానికి లెక్క చూసుకుని తేలికపడే నీచ స్వభావమా తనది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడనని, ఇరుగు పొరుగుల ఇళ్లకైనా వెళ్ళని తాను ఇవాళ కొత్తగా చూసిన బంధువులతో అటువంటి విషయాలు మాట్లాడగలదని చెప్పిన వాళ్లకు బుద్ధి లేకపోతే పోయే. తన గురించి సర్వం తెలిసిన భర్త ఎలా నమ్మగలిగాడు? తన మంచి చెడు అక్కర్లేని ఇతరులందరి వంటి వాడేనా తన జీవితం అంతా ముడిపడిన భర్త కూడా? ప్రసవానికి పుట్టింటికి వెళ్ళింది సుధ. అదే సమయంలో అగ్నిజ్వాలలా రగులుకుపోయింది హృదయం. అలా ఉన్నావే, అల్లుడి నుండి ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగే తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పేది మనసును చంపుకుని.
ఇంత నీచమైన గొడవను వాళ్ళైతే లేవదీయగలిగారు, కానీ ఈ అల్ప విషయాన్ని అందరికీ తాను ఏ విధంగా చాటగలదు? సిగ్గు విడిచి ఎవరు ఎన్నైనా వాగవచ్చుగాక, ఎంతటి అభాండానైనా వెయ్యవచ్చుగాక, కట్టుకున్న భర్త కూడా ఆ ఇతరులతో కలిసిపోయి భార్య తత్వం తెలియనట్లుగా లోక దృష్టిలో అల్పురాలిగా చేసి చూపటం అభిమానవతి అయిన ఏ భార్య సహించగలదు? అయినా సుధ సహించింది. తన స్వభావం భర్తకు విడమరిచి తన మనసును పరిచింది ఉత్తరాల్లో. అయినా అతడు మారలేదు. అతడి కోపం ఎంతవరకు పోయిందంటే, సుధ మగబిడ్డను ప్రసవించింది. కనీసం ఆ సంతోషంలోనైనా చూడటానికి రాలేదు. అతడి తరపు నుంచి ఎవరూ కూడా రాలేదు చూడటానికి. అత్తింటి నుండి ఎవరూ వచ్చినట్టు లేదే. ఎందువలనో మగబిడ్డ వంశోద్ధారకుడు కూడా బొత్తిగా ఒక్కళ్ళైనా చూడటానికి రాకపోవటం ఏంటి అని అందరూ ఆరాగా అడుగుతూ ఉంటే సుధ అనిర్వచనీయమైన బాధకు గురయ్యేది. తనలాగే కాపురం చేసి బిడ్డలను మోసి కన్న తోటి స్త్రీలకే తన బాధ అర్థం చేసుకునే సహృదయం లేదు. ఇక అటువంటి సాధక బాధకాలు తెలియని మగవాడు భర్తకు అర్థం కాలేదని వాపోవటం దేనికి? గర్భిణిగా ఉన్నప్పుడు మనసు నిర్మలంగా ఉండాలని, ఎంత ప్రశాంతంగా ఎంత సంతోషంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడని డాక్టర్ చెప్పింది. మరి తన అదృష్టం ఏమిటో, బిడ్డను మోసినప్పుడు ప్రశాంతత లేదు మనసుకు, ప్రసవానంతరం అసలే లేదు. నిస్సహాయ క్రోధంతో ఉడికిపోయిన సుధ మనసు అందుకు కారణమైన వాళ్లను తీవ్రంగా శపించకుండా ఉండలేకపోయింది. స్త్రీకి ఈ అవస్థ నిజంగా మరో జన్మ అని అంటారు. మరి ఇటువంటి స్థితిలో ఈ అపనింద ఎవరు లేవదీశారో వాళ్ళు నా ఉసురు కొట్టి వాళ్ళు బాగా ప్రేమించుకునే బిడ్డలకు అయిన వరకు దూరం అయిపోతారు అని కసిదీరా తిట్టుకుంది మనసులో. ఈ అప్రియమైన ఘటనతో ఆమెకు తనవారు, తన కుటుంబం అనే తీపి బాధ్యత పూర్తిగా నశించిపోయాయి. తనను పారాయదానిగా, అక్కర్లేని దానిగా చూసేవాళ్ళు తనకు అక్కర్లేని వాళ్ళుగానే నిర్ణయించుకుంది. తనకు అన్ని సుఖాలు అందచేసిన భార్యను చెప్పుడు మాటలు విని ఇంత నిర్లక్ష్యం చేస్తున్న భర్తపై అసహ్యం పెళ్ళుబుకింది. కానీ వెధవ జీవితం, అంతగా బ్రతకలేకపోతే చస్తాం అంతే కదా అనే విరక్తి భావం మనసును ఆవరించి వేయగా భర్తకు ఉత్తరాలు రాయటం కూడా మానుకుంది. ఓ నెల అలాగే ఒకరి సంగతులు ఒకరికి తెలియకుండా గడిచిపోయింది. ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకపోవటంతో సుధ తల్లిదండ్రులకు అన్నదమ్ములకు కూడా ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి. ఇంతవరకు తమ కుమార్తె అదృష్టవంతురాలని, అంతేలేని ప్రేమ కడలిలో ఆమె హాయిగా విహరిస్తోందని భావించిన ఇంద్రసింగ్ దంపతులు ఈ మేడిపండు నిజస్వరూపం బహిరంగం కావటంతో కుమిలిపోయారు. అయితే సుధ వారిని కఠినంగా శాసించింది. అవతలి వారితో ఎటువంటి రాయబారాలు జరపడానికి వీల్లేదని. ఒకనాడు సుధ అనుకోని విశేషాలతో ఎదురు చూడని ఉత్తరం వచ్చింది భర్త నుండి, ఆశించని విధంగా. ప్రియమైన సుధ, నాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. వ్యవధి లేదు. అందువల్ల నీ దగ్గరకు రాకుండానే వెళ్తున్నాను. బాధపడొద్దు. అక్కడ ఇల్లు దొరకగానే టెలిగ్రామ్ ఇస్తాను. మీ అన్నయ్యను తీసుకుని వచ్చేయి. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకో. జరిగినవన్నీ మర్చిపో. నువ్వే రాకపోతే నేను పిచ్చివాడిని అయిపోతాను. అన్నీ మర్చిపోయి బయలుదేరతావుగా. బాబును చూడాలని ఎంతగా మనసు పడుతున్నానో నీకేం తెలుసు? నీ సుధీర్. నిస్సహాయంగా జీవం లేని నవ్వు నవ్వుకుంది సుధ. జన్మ జన్మలకు మర్చిపోలేని బాధ అనుభవింపచేయటం, మర్చిపోమ్మనటం ఎంత సులువుగా అనగలుగుతున్నారు? అంత అభ్యర్థనలోనూ మరల ఎంత దర్పం! క్షమాపణలే లేవు. వచ్చి స్వయంగా తీసుకువెళ్తే తల్లిదండ్రులు గోల పెడతారని కాబోలు తాను వెళ్ళిపోయాడు. వ్యవధి లేదంటే నమ్మలేకపోయింది సుధ. తనను రప్పించుకొని కలిసిమెలిసి ఉండటానికి అతడు దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడనేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పోనీ ఈ మాత్రమైనా ప్రయోజకత్వం ఉంది అనుకుంది కొంతలో కొంత తృప్తిగా. విషయం తల్లిదండ్రులకు చెప్పక తప్పలేదు. ఎంత అవమానాన్ని మరిచి నా అంత నేను వెళ్ళాలని అనుకోవటం లేదు నాన్న అంది సుధ. ఇంద్రసింగ్ కుమార్తెను కన్నీటితో దగ్గరకు తీసుకున్నాడు. ఆడజన్మే కష్టాలకు మారు పేరు తల్లి. నీ బాధ నాకు తెలుసు. నిన్ను వెళ్ళమని నేను ఆజ్ఞాపించటం లేదు. వెళ్ళమని సలహా మాత్రమే చెప్తున్నాను అన్నాడు. నాన్న, సుధ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. వద్దు తల్లి, ఏడవద్దు. ఇన్నాళ్ల నుంచి నువ్వు, నేను, మీ అమ్మ అందరం మనసుల్లో ఏడుస్తూనే ఉన్నాం. చాలు, ఇంకొద్దు. ఈ మనసుల్లో ప్రజ్వరిల్లిన మంట తేలిగ్గా ఆరేది కాదు. అయినా బలవంతంగా ఆర్పాలి, మరో దారి లేదు. వెళ్ళకేం చేస్తావు, ఎలా బ్రతుకుతావు అనే చచ్చు ప్రశ్నలు నేను అడగదలుచుకోలేదు నిన్ను. ఎలాగైనా బ్రతకగలవు, కానీ
నీ బిడ్డ శ్రేయస్సు దృష్ట్యా వెళ్ళమని సలహా ఇస్తున్నాను. నా బిడ్డ శ్రేయస్సు కూడా ఆలోచించిన తండ్రిగా చెప్తున్నాను. నువ్వు చదువుకున్న దానివి, లోకం అంతో ఇంతో తెలిసిన దానివి, బాగా ఆలోచించుకో అన్నాడు. మహాసంగ్రామానికి లోనైన సుధ మనసు ఆమెను మాట్లాడనేలేదు. తల్లి గౌరి కల్పించుకుంది. చూడు సుధా, అందరికీ ఎంతో మంచి మంచి సలహాలు ఇస్తావు, స్వవిషయంలో ఇంత బేలమైపోయావేమిటి తల్లి? ఆనాడు లక్ష్మీ అవతారమైన సీతాదేవికే అపనిందలు, కష్టాలు, ఎడబాట్లు తప్పలేదు. ఇక మనమనగా ఎంతమ్మా మానవ మాతృలం. చూడు, ఇంకా నీకంటే బాధలకు మనస్తాపాలకు గురైన స్త్రీలు ఎందరో ఉన్నారు మన చుట్టూ. వాళ్లకంటే మన బ్రతుకు మెరుగని సంతృప్తి పడాలి. అలా సరిపెట్టుకోక తప్పదు తల్లి ఆడదానికి. ఇప్పుడు కన్న కూతురు కష్టంలో ఉందని నీ తండ్రి ఇంత బాధపడుతున్నారే గాని, వెనక్కు తిరిగి చూసుకుంటే ఒకనాడు నీ వయసులో నీకంటే చిన్నదాన్నే కూడా అప్పుడు పెళ్ళిళ్ళు తొందరగా చేసేవారు. ఎంత బాధలు అనుభవించానో. మీ నాన్నగారు ఆయన తల్లి కలిసి నన్నెన్ని బాధలకు గురి చేశారు. కన్నబిడ్డవైన నీకు చెప్పటం బాగుండదు అంది తల్లి. ఆశ్చర్యంగా చూసింది సుధ. తల ఉంచుకున్నాడు ఇంద్రసింగు సిగ్గుతో. గౌరి మళ్ళీ అంది, ఆనాడు నేనే ఇలా ఓర్పు లేకుండా ప్రవర్తిస్తే మీ నాన్నతో విడిపోతే మీరేమైపోయేవారు ఆలోచించు. సుధ మాట్లాడలేకపోయింది. తల్లి ఇంకా చెప్పింది, చిత్రమైన మానసిక హింసకు ప్రతిరూపాలే మనలాంటి స్త్రీలు సుధా. ఇందుకు తరతమ భేదం లేదు. సరిపెట్టుకుపోనిదే మార్గాంతరం లేదు. సరిపెట్టుకుంటే వ్యధ నీ ఒక్కతిదే. జీవితానికి ఎదురు తిరిగితే నీ చుట్టూ ఉన్న అందరికీ మనఃక్లేశమే. ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఇది గ్రహించుకో. వాళ్ళు చెప్పే కొండెపు మాటలు విని నీ భర్త నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. కానీ తనకు తానుగా అల్పబుద్ధితో నిన్ను బాధించటం లేదు. అందుకు సంతోషించవలసిందే. ఏం చేస్తాడు? తల్లిదండ్రులను ఎంత చెడ్డవాళ్ళైనా సరే కాదనలేనంత ఉత్తముడతడు. నీ విషయంలో సమర్థనీయం కాకపోయినా అది అతడి సుగుణం అనక తప్పదు. నిర్జీవంగా నవ్వుకుంది సుధ. అల్లుడి నమ్రతను చూస్తే అమ్మకు అభిమానం. తన అమ్మా నాన్నల గౌరవం కోసం పెళ్ళాం గౌరవాన్ని దిగదొడవాలా? ఇది మాత్రం హర్షించదగింది కాదు. తుఫాను అనంతరపు భయంకర ప్రశాంతత వంటి ప్రశాంతత ఆవరించింది సుధ అంతరంగాన్ని. ఆలోచించి ఆలోచించి జీవితంతో రాజీకి నిశ్చయించుకుంది. అదే ఈ దేశపు స్త్రీ ప్రత్యేకత. నేనేడిస్తే నాకంటే ఎక్కువగా అమ్మ నాన్న ఏడుస్తారు. నేను బాధపడటం వల్ల నాకంటే అధికంగా నా తల్లిదండ్రులను బాధ పెడుతున్నానన్నమాట. ఎవరో రాక్షసంగా ప్రవర్తిస్తున్నందుకు నేనెందుకు ఏడవాలి? నా వారిని ఎందుకు బాధ పెట్టాలి? వాళ్ళ ధ్యేయం నన్ను ఏడిపించటమే అయితే నా ధ్యేయం నవ్వుతూ ఆనందంగా జీవితాన్ని గడిపేయటంగా పెట్టుకుంటాను. మనసులో లేని ఆనందాన్ని ముఖం మీద ప్రదర్శించటానికి, ఎదలో లేని నవ్వును పెదవులపై నర్తింపచేయటానికి, ఇతరులు హరింపచేయాలని చూస్తున్న నా సంతోషాన్ని నిలుపుకోవటానికి, నన్ను కన్నవారికి నేను కన్నవారికి మనశ్శాంతి కలగచేయటానికి పోరాడతాను. ఎవరో మూర్ఖుల కోసం నేను మొహం వేలాడేయను. ఏనాటికి ఒకనాటికి వాళ్ళ పాప ఫలం వాళ్లే అనుభవిస్తారు అనే స్థిర నిశ్చయానికి వచ్చిన సుధ భర్త వద్దకు వెళ్ళిపోయింది. భార్యాభర్తల ఈ అన్యోన్యతను అత్తామామలు సహించలేకపోయినా ఇప్పటికీ దూరంగా ఉండే ఇరువురి మధ్యన లేనిపోని కలతలు సృష్టించడానికి ప్రయత్నించిన కాపురం మాత్రం మరీ అమృత భాండంలా కాకపోయినా ఒక విధమైన అన్యోన్యతతోనే సాగిపోయింది ఇంతవరకు. కళ్లకు కట్టినట్లుగా స్వీయ జీవిత విశేషాలను తనకు నిస్సంకోచంగా వినిపిస్తున్న సుధను ఆశ్చర్యంతో విప్పారిత నయనాలతో చూస్తూ ఉండిపోయిన శైలజ మెల్లగా తేరుకుని జాగ్రత్తావస్థకొచ్చింది. ఇంతటి అగ్నిపర్వతాలను నీలో దాచుకుని ఇంత ఖుషీగా నవ్వుతూ పేలుతూ ఉండగలుగుతున్నావా సుధా? ఇదెంత కష్టం అంది ప్రశంసాపూర్వకంగా. తప్పదు బాభి దీర్ఘంగా నిశ్వసించింది సుధ. మన కోసం కాకపోయినా మన తల్లిదండ్రుల కోసం, మనపై మన ప్రేమానురాగాలపై ఆధారపడిన పసికందుల కోసం ఈ జీవిత సమరం సాగించక తప్పదు. ఏ జీవితము సుఖమయం కాదని, జీవన పోరాటం సాగించనదే మనుగడ లేదని తెలుసుకున్న నాడు మనోవ్యధ దానంతటా అదే ఉపశమిస్తుంది. ఎటొచ్చి ఒక్కొక్క జీవితపు సమస్యలు ఒక్కోలా ఉంటాయి, అంతే తేడా. బలవంతంగా నవ్వింది శైలజ. ఎంఏ చదివిన దానివి, తెలివైన దానివి, అందుకే ఇంత బాగా ఆలోచించగలవు అంది మెచ్చుకోలుగా. కాదు అనంగీకారంగా తలాడించింది సుధ. అడుగడుగునా జీవితంలో మనం నేర్చుకునే పాఠాలకు ఏ చదువులు డిగ్రీలు సరితోగవు బావి. అయినా ఇప్పుడే ఏమైంది?
ఇంకా నా సంసార జీవిత గ్రంథంలో తొలి ఘట్టం మాత్రమే గడిచింది. ముందు ముందు ఇంకా ఏమేం సమస్యలు ఎదురవుతాయో తెలియదు కదా. మా సంసారం కాస్త కుదుట పడేసరికి ఆయన విదేశాలకు వెళ్ళారు. ఈ దూరం మళ్ళీ మా మధ్య ఏ అగాధాలను సృష్టిస్తుందో. నన్ను అమితంగా ద్వేషించే అత్త ఆడపడుచులు ఆయనకు ఎటువంటి ఉత్తరాలు రాసి మనసు విరిచేస్తారో. ఈ చికాకులో ఆయన అక్కడ ఎవరి వల్ల పడతారో తెలియదు కదా. మా వాళ్ళంటే నీకెందుకో మొదటి నుండి ఇష్టం లేదు. నేనక్కడ లేను. నువ్వైనా వెళ్ళి కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉండకపోతే ఏం బాగుంటుంది? ఈ విధంగా ఉంటాయి అంత దూరాన్ని నుంచి ఆయన నాకు రాసే ప్రేమలేఖలు. ఏమనుకోవాలి ఆ మనిషి మనస్తత్వాన్ని? ఇది సమాధానం లేని ప్రశ్న, వ్యాఖ్యానానికి అందని సమస్యలు. అందుకే ఇక ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పుకుంటూ కూర్చోదలుచుకోలేదు నేను. ఈ జీవన సమరం సాగించడానికి మాత్రం తగిన శక్తిని సమకూర్చుకుంటున్నాను. ఇదే నువ్వు అడిగిన చైతన్య స్రవంతి అసలు స్వరూపం. తన కథనం ముగిస్తూనే పకపక నవ్వేసింది సుధ. తిరిగి ఎప్పటి సుధ అయిపోయింది. ఈసారి సుధతో పాటు శైలజ నవ్వలేకపోయింది. ఏమిటి బాబీ, బోరు కొట్టిందా లేక నా కోసం నువ్వు బాధపడుతున్నావా? సుధ ప్రశ్నించింది సూటిగా చూస్తూ. అప్పటికి శైలజ నవ్వలేకపోయింది. నాకు తెలుసు నువ్వింత సానుభూతి చూపగలవు కనుకనే నిస్సంకోచంగా బిడియం లేకుండా నా జీవిత రహస్యాలను నీకు చెప్పగలిగాను బాబీ. బాధపడే మనసే ఎదుటి బాధను అర్థం చేసుకోగలదు. నేనెరుగుదును. కాదు, నేను ఊహించగలను. నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, సంతోషంగా లేవు. అందుకే ఇటువంటి సంభాషణ తెచ్చావు అంది. అవునా కాదా అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. కంగారు పడింది శైలజ. అబ్బే ఏం లేదు అంది తత్తరపాటుతో. చిరునవ్వు నవ్వింది సుధ. అదేమిటో నాకు చెప్పొద్దులే, కానీ నన్ను దబాయించకు. నేనా మాత్రం గ్రహించగలను. బ్రతికిన 4 నాళ్ళు నవ్వుతూ ఆనందంగా గడపాలనే నిర్ణయం తీసుకో బాబీ. అప్పుడు అందుకు కావలసిన ధైర్యస్థైర్యాలు వాటంతటి అవే వస్తాయి అంది. బయట జీప్ వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. శేఖర్ గొంతు వినవస్తోంది. అరుగో మీ ప్రాణేశ్వరులు ఏతించారు. ఈ దిగులు చిరాకు పోగొట్టేస్తారిక అంటూ పకపక నవ్వుతూనే లేచింది సుధ. ఏమిట్రా శైలు, ఇక్కడే కూర్చున్నావా పడుకోకుండా అంటూ ప్రవేశించాడు శేఖరం. చిరునవ్వుతో భర్త చేతి నుంచి కోట్ అందుకుంది శైలజ. నమస్తే భాయి సాబ్. సుధ నిండుగా నవ్వుతూ నమ్రతతో నమస్కరించింది. నమస్తే నమస్తే నవ్వుతూ తిరిగి చేతులు జోడించాడు శేఖరం. ఏమిటి స్నేహితురాళ్ళిద్దరూ గోష్ఠి సలుపుతున్నారు అన్నాడు. అదే భయ్యాజీ, ఇంతవరకు ఎక్కడున్నారు ఏమిటి అని పజిల్. బాబీ తనొక్కతే సాల్వ్ చేయలేక నా సహాయం కోరింది. గలగలా నవ్వేసింది సుధ. మరి వస్తాను. గుడ్ నైట్ బాబీ. నమస్తే భాయి సాబ్ అంటూ నిష్క్రమించింది. డ్రైవర్ని పిలిచి సుధను ఇంటి వరకు దిగవిడిచి రమ్మని పంపించింది శైలజ. భలే హుషారైన అమ్మాయి, మంచిది అన్నాడు శేఖరం బూట్లు విప్పుకుంటూ. శైలజ మాట్లాడలేదు. మాట్లాడవలసిన అవసరం లేదు కనుక. భార్యను చూసి చూడనట్లుగా ఓరగా చూశాడు శేఖరం. అది గమనించకపోలేదు శైలజ. తాను ఇంటికి ఆలస్యంగా చేరినందుకు భార్య అంతరంగం ఎలా ఉందో ఆమె ముఖ కవళికలను చూసి నిశ్చయించుకోవటానికే అతడు అలా జాగ్రత్తగా చూస్తున్నాడు. భోజనం చేద్దామా శైలు అన్నాడు తూచి. నడవండి, మరి ఇప్పటికే పొద్దుపోయింది. ముందు స్నానం చేస్తారా అడిగింది. వద్దులే ఇవాళకి స్నానం. పిల్లలు పడుకున్నారా మరి ప్రశ్నిస్తూనే నవ్వింది శైలు. ఇది పిల్లలు మేల్కొని ఆటలాడుకునే సమయమా అంది. లోపల ఆశ్చర్యపడ్డాడు శేఖరం. తానిలా ఆలస్యంగా వచ్చినప్పుడు శైలు నవ్వు ముఖంతో ఎప్పుడూ మాట్లాడిన గుర్తులేదు. ఏమిటి మార్పు? భర్త ఆలోచనలను లీలగా గ్రహించగలిగిన శైలు లోపలే నవ్వుకుంది. సుధ వెళ్ళిపోయినా ఇంకా ఆమె మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి. గ్రీష్మ తాపానికి మొగుళించుకుపోయిన ప్రాణికి మలయ పవనాలు చల్లగా తగిలి సేద తీర్చినట్లుగా ఉన్నాయి సుధ హితోపదేశాలు. ఏమిటి ఆలోచిస్తున్నావు శైలు? టేబుల్ ముందు కూర్చుని కూడా భోజనం మాని పరధ్యానంగా చూస్తున్న భార్యను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు శేఖర్. ఏమీ లేదు అతని కళ్ళల్లోకి చూస్తూ నిండుగా నవ్వింది శైలజ. కిటికీ నుండి వీస్తున్న మలయ పవనాల తాకిడికి ముచ్చటగా ముఖంపై కదలాడుతున్న ఆమె ముంగురులను పరవశించి చూస్తూ ఉండిపోయాడు శేఖరం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.